గణేష్ మహారాజ్ మన లాల్ బాగ్చర్ రాజాలో అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈ విగ్రహం, కానీ చాలా ఎక్సలెంట్ మోడల్ మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మనం వచ్చేసి ఇక్కడ మన వరంగల్లో వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు వాళ్ళు ఉన్నారు కదా, మన వరప్రసాద్ అన్న వాళ్ళు. అలా వినాయకుల షెడ్లో అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఆల్మోస్ట్ ఆల్ నేను మీకు చెప్పాను, ముంబై మోడల్ విగ్రహాలు అనేది 1-2 డేస్లలో మాత్రం స్టార్ట్ కావడం జరుగుతుందని. అలానే ఇంకోటి ఏంటంటే మాత్రం, ఈ ముంబై మోడల్ విగ్రహాలలో చాలా డిఫరెంట్ మోడల్స్ విగ్రహాలు ఉన్నాయి. అది ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, ఏంటిది, ఇంకా ఎన్ని విగ్రహాలు తయారు చేస్తారు ఏందని మాత్రం మొత్తం మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు ముంబై మోడల్ విగ్రహాలు ఏమేమి ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు చూపిస్తాను. అలానే ఇక్కడ విగ్రహాలు నచ్చినట్టయితే మాత్రం ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. మీరు నచ్చినట్టయితే మాత్రం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ కెమెరా పెట్టి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. ఇలా వచ్చేసి మన వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు దగ్గర అయితే ఉన్నాం, మన వరప్రసాద్ అన్న వినాయకుల షెడ్లో. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్టయితే మనకు ఇక ముంబై మోడల్ విగ్రహాలు అనేది మొత్తం స్టార్ట్ కావడం జరిగింది. ఏమేమి మోడల్స్లో ఉన్నాయి ఏంటి అని మాత్రం, ఎన్ని హైట్లో ఉన్నాయి కూడా మాత్రం మీకు మొత్తం చూపిస్తాను డీటెయిల్గా, చాలా క్లియర్గా. అండ్ మేబీ ఇక్కడ వచ్చేసి స్టాండ్స్ కూడా చాలా బ్రహ్మాండం హెవీ స్టాండ్స్ అయితే పెట్టి చేయడం జరిగింది. మేబీ చూసుకున్నట్టయితే చాలా భారీ విగ్రహాలు. ఇప్పుడు ఈ ప్రజెంట్ వచ్చేసిందంటే మనకు ఇక్కడ ఒక 14 feet విగ్రహాలు మాత్రం రెడీ కావడం జరిగింది. ఒక 3 విగ్రహాలు మీకు ఎప్పటికి మాత్రం అప్పుడు అప్డేట్ అనేది నేను ఇస్తూనే ఉంటాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మనకు స్టాండ్స్, ఇంకా పెద్ద విగ్రహాలు కూడా స్టాండ్స్, మేబీ 20 feet విగ్రహాలు కూడా మనకు ఇక్కడ స్టాండ్స్ అనేది రెడీ కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బడా గణేష్లకు, ముంబై మోడల్ గణేష్లకు మొత్తం ఫేస్ ఇవన్నీ వచ్చేసి మొత్తం కాళ్ళు చేతులు ఇట్లా మొత్తం రెడీ కావడం జరిగింది. ఏంటంటే ఇక హోలీ నియర్ బై ఉన్నది కాబట్టి వాళ్ళు కొంచెం పనిచేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఊరికి వెళ్ళడం జరిగింది. దానికోసం కొంచెం ఇక ప్రజెంట్ అయితే ఒక 3 విగ్రహాలు అయితే నిలబెట్టిళ్ళు. చూద్దాం ఏం విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చాలా హెవీ స్టాండ్ ఇది. మేబీ గణేష్ మహారాజ్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మన త్రిమూర్తి గణేష్ మహారాజ్ అంటే, త్రిమూర్తి అంటే 3 తలకాయల గణేష్ మహారాజ్ అన్నట్టు. ఆ గణేష్ మహారాజ్కి అంటారు త్రిమూర్తి గణేష్ అని. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఇంకా వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. మీకు నచ్చిన వాళ్ళు అయితే మాత్రం అన్న వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మొత్తం వచ్చి బుక్ చేసుకోండి ఇక్కడ విగ్రహాలు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండమైన మోడల్ ఇది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్. చూసుకున్నట్టయితే ఈ హైట్ అనేది నేను మీకు ముందు ఎపిసోడ్స్లో అయితే చెప్తాను, ఎందుకంటే దాన్ని ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా పెట్టాలి కాబట్టి నేను మీకు మొత్తం అసలు ఇంకా వర్క్ అనేది ఇంకా ఇక్కడ కుందన్ వర్క్స్, ధోతి ఇవన్నీ వస్తాయి కదా, ఇంకా ముందు వీడియోస్లలో చెప్తూనే ఉంటాను. మీరు తప్పకుండా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ మహారాజ్. ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక విగ్రహం చూసినాం గణేష్ మహారాజ్ది. ఆ గణేష్ మహారాజ్ విగ్రహం చూసుకున్నట్టయితే అక్కడ త్రిమూర్తి గణేష్ మహారాజ్, ఇక్కడ చూసుకున్నట్టయితే సింగిల్గా గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. కాకపోతే అక్కడ ఏంటంటే చెయ్యి వచ్చేసి ఏమో ఆశీర్వాదం చెయ్యి, ఇక్కడేమో ఇక్కడ చెయ్యి ఇట్లా కింద పెట్టి ఉన్నది. చూసుకుందాం. ఇంకొక ఇక్కడ మొత్తం ఇంకా మొత్తం బాడీలు మొత్తం రెడీ కావడం జరిగింది. ఫ్రేమ్స్ మొత్తం పెద్ద గణేష్లో కూడా. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంతకుముందే మీకు, హోలీ పండుగ రావడం వల్ల వాళ్ళు అందరూ వెళ్ళిపోయారని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక చూడండి ఒక్కసారి, మీకు మొత్తం బాడీ అంటే ఓన్లీ వినాయకుని బాడీ అనేది ఏ విధంగా ఉన్నది అని మొత్తం మీకు చూపిస్తున్నా. అలానే ఈ బాడీ వచ్చేసి కాళ్ళు ఇవన్నీ, చేతులు కూడా ఉన్నాయి. చేతులు కూడా ఇక్కడ చూపిస్తా మీకు. ఇది ఒక కాలు చూడండి, కాళ్ళు కూడా ఎంత పెద్ద ఉన్నాయో. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం మనం.
ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో విగ్రహం చూసుకుందాం. సేమ్ ఈ విగ్రహం వచ్చేసి ఒక 14 ఫీట్స్ విగ్రహం. ఇది ఏంటంటే చాలా ముంబైలో చాలా ఫేమస్ అయిన గణేష్ మహారాజ్, మన లాల్ బాగ్చర్ రాజాలో అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈ విగ్రహం, కానీ చాలా ఎక్సలెంట్ మోడల్ మాత్రం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు గణేష్ మహారాజ్ కూడా మంచిగా ఆశీర్వదించుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ దండ ఎందుకంటే అన్న వాళ్ళు ఇప్పుడు విగ్రహం నిలబెట్టేటప్పుడు పూజ చేస్తారు కదా, ప్రతి ఒక్కరు పూజ చేస్తారు కాబట్టి అన్న వాళ్ళు కూడా గణేష్ మహారాజ్కి ఫస్ట్ పూజ చేసి ఈ విధంగా నిలబెట్టడం జరిగింది. ఫస్ట్ నిలబెట్టిన విగ్రహం ఇదే. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నట్టయితే చాలా మంచి బ్యాక్గ్రౌండ్. మేబీ ఈ విగ్రహం వచ్చేసి చెప్పాను కదా 14 ఫీట్స్ అని. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు గణేష్ మహారాజ్ కూడా మంచిగా ఆశీర్వదించుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ దండ ఎందుకంటే అన్న వాళ్ళు ఇప్పుడు విగ్రహం నిలబెట్టేటప్పుడు పూజ చేస్తారు కదా, ప్రతి ఒక్కరు పూజ చేస్తారు కాబట్టి అన్న వాళ్ళు కూడా గణేష్ మహారాజ్కి ఫస్ట్ పూజ చేసి ఈ విధంగా నిలబెట్టడం జరిగింది. ఫస్ట్ నిలబెట్టిన విగ్రహం ఇదే. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నట్టయితే చాలా మంచి బ్యాక్గ్రౌండ్. మేబీ ఈ విగ్రహం వచ్చేసి చెప్పాను కదా 14 ఫీట్స్ అని. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. మీకు చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఇక్కడ వచ్చేసి వరసిద్ధి వినాయక గణేష్ కళాకారు దగ్గర అయితే మాత్రం మొత్తం విగ్రహాలు అయితే మనం చూపించినాను. అంటే మొత్తం కాదు, ఇక్కడ ప్రజెంట్ ముంబై మోడల్లో ఏమేమి విగ్రహాలు తయారైనాయి ఏంటి అని మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అలానే ఇక్కడ వీడియోలు మన విగ్రహాలు నచ్చిన వాళ్ళైతే మాత్రం స్పాట్కి జల్దీగా వచ్చి బుక్ చేసేసుకోండి. అన్న వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మన వరంగల్లో ముంబై మోడల్ కానివ్వండి, మన హైదరాబాద్ మోడల్ విగ్రహాలు కానివ్వండి, ఏ విగ్రహాలు రెడీ అయినా కూడా మాత్రం మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తా కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.